200 ఏళ్ల బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడుతూ బానిస సంఖ్యలను తెంచిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన అహింస మార్గం యావత్ ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శప్రాయం. యుద్ధాలను హింసతోనే కాదు అహింసతో కూడా పోరాడి గెలవచ్చు అని నిరూపించిన గొప్ప వ్యక్తి. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని నేటి తరం యువతలో కొంతమంది ఎంతలా అసహించుకుంటున్నారు అంటే ఆయనను ఒక టెర్రరిస్టులా చూస్తున్నారు. నిజంగా ఇది అత్యంత బాధాకరమైన విషయం. ప్రతి మనిషిలోనూ తప్పులు ఒప్పులు ఉండడం సహజం. అలాగే గాంధీ జీవితంలో కూడా తప్పులు ఒప్పులు రెండు ఉన్నాయి. ప్రపంచానికి క్వాంటం థియరీ పరిచయం చేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీ గురించి ఏమన్నారంటే, గాంధీ లాంటి మనిషి సృష్టించిన అహింసా మార్గాన్ని వర్ణించడం అసాధ్యం. ఒక దైవాత్మ కలిగిన మనిషే ఆ మార్గంలో వెళ్ళగలడు అంటూ ఎంతో గొప్పగా గాంధీ గురించి తన డైరీలో రాసుకొచ్చారు. మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గం తనలో నమ్మకాన్ని పెంచిందని, ఆయన జీవితం తనలో శాంతి సమానత్వం కోసం పోరాటం చేసే తత్వాన్ని ప్రేరేపించిందని మార్టిన్ లూథర్ కింగ్ గాంధీజీపై ఉన్న అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇక నల్ల జాతీయుల సమానత్వం కోసం జీవితాన్నే త్యాగం చేసిన నెల్సన్ మండేలా ఏమన్నారో తెలుసా? గాంధీ జీవితం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ప్రేమ అహింస అనే ఆయుధాలను పరిచయం చేసిన మహోన్నతుడు గాంధీ అంటూ కొనియాడారు. ఇలా ప్రపంచంలోనే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా గాంధీజీని మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్గా గుర్తిస్తుంటే, ఆయన ద్వారా స్వాతంత్రం పొందిన మన దేశంలో మాత్రం గాంధీజీని ఒక దేశద్రోహిలా చూస్తున్నారు కొంతమంది. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇదిలా ఉంచితే ఆయనను చంపిన గాడ్సేను ఒక దేశభక్తుడిలా చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సరైనది? అసలు గాంధీజీని ఎందుకు అసహించుకుంటున్నారు? ఆయన చేసిన తప్పేంటి? గాడ్సే గాంధీజీని చంపడాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు? అతనికి మద్దతు పెరగడానికి గల కారణమేంటి? మన దేశ జాతిపితగా వెలుగొందుతున్న గాంధీజీపై విమర్శలు రావడం వెనుకున్న అసలు ఆంతర్యమేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ ఒక్క వీడియోతో పూర్తి క్లారిటీ వస్తుంది. వాస్తవాంశాలను ఆధారంగా చేసుకుని అత్యంత వివాదాస్పదమైన ఈ అంశాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం, నేను మీ ఎంకే. మరో కొత్త వీడియోకు స్వాగతం. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా యావత్ దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి గాంధీజీ చేసిన ఉద్యమాలు పోరాటాలు అన్నీ ఇన్ని కావు. ఉప్పు సత్యాగ్రహం మొదలుకొని క్విట్ ఇండియా ఉద్యమం వరకు ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చి పోరాటం చేశారు. అయితే ఏదో ఒక టైంలో తీసుకున్న కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయాలే గాంధీజీకి మాయని మచ్చలా చరిత్రలో మిగిల్చాయి. వాటిలో ముఖ్యంగా 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి చెప్తాను. దేశ విభజనలో గాంధీ గారి పాత్ర. మనందరికీ తెలుసు, స్వాతంత్రం రాకమునుపు పాకిస్తాన్ ఇండియాలో భాగమని. అయితే ఇండియా నుంచి పాకిస్తాన్ వేరు కావడానికి ఒక రకంగా గాంధీనే కారణమనే అభిప్రాయాలు ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో సాగిన ముస్లిం లీగ్ వేర్పాటువాద రాజకీయాలకు గాంధీ తలొగ్గాడనే వాదన చరిత్రలో ఉంది. ఒకవేళ గాంధీ చొరవ చూపి ముస్లిం లీగ్ ఏర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించి ఉంటే అసలు పాకిస్తాన్ మన నుంచి విడిపోయే అవకాశమే ఉండేది కాదు. ఎందుకంటే దేశ ప్రజల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ అఖండ భారతదేశాన్ని కోరుకున్నారు. ఈవెన్ గాంధీజీ సైతం అలాగే కోరుకున్నారు. తాను బతికున్నంత వరకు దేశ విభజన జరగదని, ఒకవేళ విభజించాల్సి వస్తే తన శవంపైనే దేశ విభజన జరుగుతుందని అన్నారాయన. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గాంధీజీ దేశ విభజనను ఎంతలా వ్యతిరేకించారనేది. కానీ పరిస్థితి చేదాటిపోయినప్పుడు పట్టుకోవడం కంటే విడిచిపెట్టడమే మంచిది అనే సామెత తెలుసు కదా. ఆ పనే చేశారు గాంధీజీ. తమకంటూ ప్రత్యేక దేశం కావాలని ముస్లింలు తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తూ ఆందోళనలు అల్లర్లకు కారణమయ్యారు. ఈ అల్లర్లు ఏ స్థాయి వరకు వెళ్ళాయంటే కోల్కతా కేంద్రంగా హిందువులు ముస్లింల మధ్య జరిగిన గొడవల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ మన దేశ చరిత్రలో ఒక రక్తపు అధ్యాయం. ఈ ఘటన తరువాత గాంధీజీ దేశ విభజనకు తప్పక అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయమే గాంధీపై ఉండే నమ్మకాన్ని ముక్కలయ్యేలా చేసింది. ఎందుకంటే ఆ టైంలో ఎన్ని అల్లర్లు గొడవలు చెలరేగినా మెజారిటీ ఆఫ్ పీపుల్స్ భారతదేశం కలిసి ఉండాలనే కోరుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక వర్గం ప్రజలు ఆయనను అసహించుకోవడం మొదలుపెట్టారు. అసలు మన దేశంలో హిందూ ముస్లిమ్స్ వేరువేరనే ఈ వాదన ఎలా మొదలైంది? దీనికి బీజం ఎక్కడ పడింది అంటే దీనికి సమాధానం బ్రిటిష్ రూల్ ఆఫ్ గైడెన్స్. దీన్ని ఇంకాస్త డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టైంలో అఖండ భారతదేశాన్ని పాలించేందుకు, వారి పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని అవలంబించారు.
భారతదేశంలోని హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి 2 వర్గాలుగా విభజించే ప్రయత్నం చేశారు. దీంతో తామంతా వేరనే అభిప్రాయాలు ముస్లింల్లో మొదలయ్యాయి. ఈ రీజన్స్ వల్లే మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ పుట్టుకొచ్చింది. ఇది హిందువులు ముస్లింలు 2 వేరువేరు జాతీయతలకు చెందినవారని, వారు కలిసి ఒకే దేశంలో జీవించలేరని వాదించింది. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్కు ఇదే పునాది వేసింది. సో ఓవరాల్గా చూస్తే మత కలహాలను పుట్టించింది బ్రిటిష్ వాళ్ళే, వాటిని ప్రోత్సహించింది బ్రిటిష్ వాళ్ళే. అయితే గాంధీజీ అంటే బ్రిటిష్ వాళ్లకు చాలా భయం. ఎందుకు భయం అనే దానిపై కూడా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐకార్డ్స్లోనూ కింద డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇస్తాను, చూసేయండి. ఇకపోతే వారి ప్లాన్స్ను అంచనా వేయడంలో గాంధీ విఫలం కావడం వల్లే ఆయన జీవితంలో దేశ విభజన బిగ్గెస్ట్ మిస్టేక్గా మిగిలిపోయింది. అయితే ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే గాంధీపై వ్యతిరేకత పెరిగిపోలేదు. దీనికి కంటిన్యూషన్గా ఆయన తీసుకున్న మరో డెసిజన్ ఒక వర్గం ప్రజలను ఆయనకు పూర్తిగా దూరం చేసింది. విభజన పంపకాల్లో పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం. దేశ విభజన తర్వాత బ్రిటిష్ ఆస్తుల్లో భాగంగా విభజన ఒప్పందం ప్రకారం మన దేశం పాకిస్తాన్కు 75 కోట్లు చెల్లించాలి. ఇందులో 20 కోట్లను మొదటి విడతగా చెల్లించారు. ఇంతలోనే కాశ్మీర్పై పాకిస్తాన్ దాడి చేసింది. దీంతో మిగిలిన 55 కోట్లను భారత ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఆ డబ్బును వెంటనే పాకిస్తాన్కు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాంధీజీ 1948 జనవరిలో నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీజీ చేపట్టిన ఈ దీక్షకు తలొగ్గిన భారత ప్రభుత్వం ఇష్టం లేకుండానే 55 కోట్లను పాకిస్తాన్కు చెల్లించింది. ఈ ఇన్సిడెంట్తో గాంధీజీ దేశద్రోహి అనే అపవాద చాలా మంది ప్రజల్లో పుట్టుకొచ్చింది. ఈవెన్ గాంధీకి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు కూడా ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. ఈ 2 ఇన్సిడెంట్స్ వల్లే గాంధీపై ఉండే అభిమానం చాలా మందిలో సన్నగిల్లింది. అయితే ఈ 2 ఇన్సిడెంట్సే కాదు, వీటికంటే ముందు కూడా గాంధీజీ తీసుకున్న మరో డెసిజన్ ఆయనపై వ్యతిరేకత పెరగడానికి బీజం పడేలా చేసింది. ఖిలాఫత్ ఉద్యమం. గాంధీజీ విమర్శల పాలు కావడం అనేది మొట్టమొదటిసారిగా 1920లో చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమం ద్వారా మొదలైంది. ప్రపంచ యుద్ధంలో టర్కీ ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని భారత ముస్లింలు కోరారు. మన దేశంలో ఈ డిమాండ్ను అప్పట్లో కొంతమంది వ్యతిరేకించారు కూడా. కానీ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు గాంధీజీ. అయితే ఇది లౌకిక రాజకీయాలకు మతపరమైన అంశాన్ని జోడించడంగా భావించిన ఒక వర్గం ప్రజలు గాంధీజీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. దీని ఫలితంగా కేరళలో జరిగిన మేఫ్లా అల్లర్లలో వేలాది మంది హిందువులు బాధితులయ్యారు. ఆ టైంలో ఈ అల్లర్లకు కారణం గాంధీజీనే అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఇలా ఆయన తీసుకున్న ఈ 3 డెసిషన్స్ వల్ల గాంధీ జీవిత చరిత్రలోనే బ్లాక్ మార్క్స్గా మిగిలిపోయాయి. అయితే యావత్ దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన గాంధీజీని ఓన్లీ ఈ 3 ఇన్సిడెంట్స్తోనే జడ్జ్ చేయగలమా అంటే చేయలేము, చేయకూడదు కూడా. కానీ కొంతమందిలో మాత్రం ఈ ఇన్సిడెంట్స్ ఏ స్థాయిలో వ్యతిరేకత పెంచాయి అంటే ఏకంగా ఆయన ప్రాణాలనే తీసేంత ద్వేషాన్ని రగిలించాయి. గాడ్సే మేక్స్ ట్రిగర్ గాంధీజీ. మహాత్మా గాంధీని గాడ్సే చంపడానికి కారణం కూడా ఈ రీజన్సే. గాంధీ హత్య కేసు విచారణ సమయంలో అంత గొప్ప వ్యక్తిని చంపినందుకు గాడ్సే ఏమాత్రం కూడా పశ్చాత్తాపపడలేదట. దీన్ని బట్టి చూస్తే గాంధీజీ తీసుకున్న ఆ 3 డెసిజన్స్ ఆయనపై ఏ స్థాయిలో వ్యతిరేకతను రగిల్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే గాడ్సేకు గాంధీజీ అంటే చాలా అభిమానమట. కానీ ఆయన రాజకీయాలు దేశానికి తీరని నష్టం చేశాయని, అందుకే ఆ రాజకీయాలను అంతం చేయడానికి గాంధీజీని చంపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు గాడ్సే. తన వాదనలకు సంబంధించి సుమారు 90 పేజీల సుదీర్ఘ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు అందజేశాడు. అయితే ఈ వాంగ్మూలాన్ని కోర్టు కొట్టివేసిందనుకోండి, అది వేరే విషయం. ఒక విధంగా చెప్పాలంటే గాంధీ హత్య వెనుకున్నది వ్యక్తిగత ద్వేషం కాదు, సైద్ధాంతిక విభేదాలు. దేశ విభజన, ముస్లింల బుజ్జగింపు మరియు పాకిస్తాన్కు 55 కోట్లు చెల్లించమని ఒత్తిడి చేయడం, ఇలాంటివన్నీ కూడా గాంధీజీ చర్యల్లో భాగం. ఇవన్నీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని గాడ్సే గట్టిగా నమ్మాడు. ఆయనను ఆపడానికి హత్యే ఏకైక మార్గమని భావించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఓవరాల్గా చూస్తే గాంధీజీని చంపడం వెనుక ఆయనపై పెరిగిన వ్యక్తిగత ద్వేషం కాదు, కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన అనుసరించిన విధానాలు. కాబట్టి ఏ ఒక్క రీజన్ వల్ల గాంధీ లాంటి మహోన్నతమైన వ్యక్తిని విమర్శించడం లేదా వ్యతిరేకించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేస్తూ తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గాంధీజీ. అలాంటి మహాత్ముడికి ఇవ్వాల్సిన గుర్తింపునిద్దాం. ఆయన ఎప్పటికీ మన జాతి పితనే అని మన ముందు తరాలకు చాటి చెబుదాం. జై హింద్.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.